హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ కొంతమంది అయితే అన్న నేను జొమాటోలో వర్క్ చేయాలనుకున్నాను, నా దగ్గర అయితే వెహికల్ లేదన్నా, వెహికల్స్ రెంట్కి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, మెయిన్గా నాకు ఈవీ వెహికల్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మీరు జొమాటోలో జాయిన్ అయ్యి ఇక్కడికి వస్తే వీళ్ళైతే మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెహికల్కి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత పే చేయాలి, ఈ వెహికల్స్ రేంజ్ ఎంత, ప్రతిరోజు రెంట్ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్స్ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కొనాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ వెహికల్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ రేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వన్ ఫుల్ ఛార్జ్కి మనం 60 to 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఛార్జింగ్ టైం గురించి మాట్లాడినట్టయితే 6 to 7 అవర్స్ అయితే టైం అయితే తీసుకుంటుంటుంది. పర్ ఫుల్ ఛార్జ్కి 2 యూనిట్లు అంటే 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మనకి అమౌంట్ అయితే పడవచ్చు. ఓకేనా. ఈ వెహికల్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే టాప్ స్పీడ్ 30 to 35 or 40 వరకు అయితే వెళ్తుంది. ఇందులో మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. లైక్ గేర్స్ అనుకోవచ్చు, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్స్. ఇందులో 3 గేర్స్ అయితే ఉంటాయి భయ్య. సో మీలో ఎవరైతే జొమాటో చేస్తామనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే స్పెసిఫిక్ ఈ వెహికల్. ఎక్కువగా స్పీడ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ వెహికల్ స్పీడ్ 30 to 35 or 40 వరకు మాత్రమే రీచ్ అవుతుంది, అంతకంటే స్పీడ్ అయితే ఉండదు. సో మీలో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఈ వెహికల్స్ని బై చేయాలనుకుంటున్నారో ఈ వెహికల్ బ్యాటరీ పైన 1 year వారంటీ, అలాగే ఛార్జింగ్ కేస్ పైన 6 months వారంటీ, అట్ ద సేమ్ టైం మోటార్ మీద 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఈ వెహికల్ రిజిస్ట్రేషన్కి అయితే అవసరం లేదు, అట్ ద సేమ్ టైం లైసెన్స్ కూడా అవసరం లేదు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళ ఎంప్లాయీని కలిసి ఇంకో కాస్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే అన్న. హాయ్ అన్న. ఓకే, వెహికల్స్ గురించి చూడడానికి వచ్చామన్నా. ఏంటి కాన్సెప్ట్ అసలు మన వెహికల్స్ది? కాన్సెప్ట్ ఏంటంటే అన్న, మనము ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వాళ్ళకి మనం రెంట్ బేసెస్ టైప్గా ఓకే కనెక్ట్ అయ్యి, జొమాటో, స్విగ్గీ కనెక్ట్ అయ్యి మనం వెహికల్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఓకే ఈ కాన్సెప్ట్ తెచ్చుకుంటున్నాం. ఓకే, మా జొమాటో డెలివరీ పార్ట్నర్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని నేనైతే అడుగుతాను, కొంచెం క్లారిఫికేషన్ చేయండి. ఫస్ట్ ఈ వెహికల్ రెంట్కి ఇస్తున్నారు కదా, అవునన్నా. సెక్యూరిటీ డిపాజిట్ ఎంత పే చేయాలి? సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి దీంట్లో 2500 నుంచి 3250 వరకు ఉంది అన్న. సెక్యూరిటీ బేసిక్. ఓకే ఓకే, ఇప్పుడు మనకి సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబులా? రిఫండబుల్ అన్న. ఓకే, ఇప్పుడు ఎవ్రీ వీక్ రెంట్ ఎంత ఉంటుంది? వీక్ కదన్నా, పర్ డే వచ్చేసి 175 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం పర్ డే. అది 1 month అయినా సరే, వీక్ అయినా సరే, 10 days యూజ్ చేసుకుంటే 1 week అంటే దగ్గర 1200 రూపీస్ పడుతుంది. అవును, మనకి ఎన్ని రోజులు తీసుకున్నా అదే కాస్ట్. 175 రూపీస్. ఇప్పుడు ఈ వెహికల్ స్పీడ్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఎంత? స్పీడ్ వచ్చేసి మనకు 35 to 40 టాప్ స్పీడ్ ఉంది అన్న. ఓకే, ఇది లో కేటగిరీ ఫస్ట్ వెహికల్, లో కేటగిరీ వెహికల్, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ అన్న. ఓకే, అంటే లైసెన్స్ అవసరం లేదు? అవసరం లేదు అన్న. ఓకే, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఓకే, మనం 35 to 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాం. ఓకే, ఈ వెహికల్ రేంజ్ ఎంత? వెహికల్ రేంజ్ వచ్చేసి 60 to 70 కిలోమీటర్ రేంజ్ అన్న. 60 to 70 కిలోమీటర్ రేంజ్ పర్ ఛార్జ్ వచ్చేసి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీయా లేకుంటే ఫిక్స్డ్ బ్యాటరీయా? ఫిక్స్డ్ బ్యాటరీ అన్న. ప్రస్తుతానికి అయితే ఫిక్స్డ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాము. ఓకే, పర్ ఫ్యూచర్ మనం లిథియంలో కానీ అట్లా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడైతే ఫిక్స్డ్ బ్యాటరీస్. ఓకే అన్న, ఇప్పుడు ఈ వెహికల్లో ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనకు 6 to 7 hours పడుతుంది అన్న. 6 to 7 hours పడుతుంది. ఓకే, కాస్ట్ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీ? దేనిదన్నా అంటే ఛార్జింగ్ కాస్ట్? ఛార్జింగ్ కాస్ట్ వచ్చేసి మనకు పర్ ఫుల్ ఛార్జ్ వచ్చేసి 10 to 15 రూపీస్ పడుతుంది. 1 యూనిట్ నుంచి 1.5 యూనిట్, అదర్ 2 యూనిట్స్ వరకు మనకు కన్జంప్షన్ చేస్తే 2 యూనిట్స్ పడుతుంది. పర్ యూనిట్ 7 రూపీస్ మన ఇంట్లో పెట్టుకుంటే 15 రూపీస్. ఓకే అన్న, ఇప్పుడు ఈ వెహికల్ తీసుకుంటే మా జొమాటో రైడర్స్కి బెనిఫిట్స్ ఏంటన్నా? బెనిఫిట్ అన్న, మనం చూసుకుంటే మనకు పెట్రోల్ ఖర్చు కాదు. మనం డైలీ 400-500 మనకు వచ్చిన దాంట్లో దానికే పెడుతున్నాం. ఇప్పుడు పర్ ఛార్జ్ ఇది 15 to 30, 50 రూపీస్ వేసుకున్నా సరే మనకు ఆ పెట్రోల్ ఖర్చు, ఇంజన్ ఆయిల్ ఖర్చు అవన్నీ ఏముండవు కదా. జీరో మెయింటెనెన్స్ సర్వీస్ కదా. అవునవును, నిజంగా భయ్య. మీలో ఎవరైనా సరే జొమాటోలో వర్క్ చేయాలనుకుంటే జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇక్కడికైతే వస్తే వీళ్ళు మీకైతే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ వెహికల్కి సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి 2500 నుంచి 3000 రూపీస్ వరకు అయితే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మన దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే లోకల్ అడ్రస్ లైక్ మనకి కరెంట్ బిల్ కానీ, లేకుంటే ఇంకేమైనా గ్యాస్ బిల్ కానీ, లేకుంటే రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే వీళ్ళకి సబ్మిట్ చేసి మనమైతే వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. చెప్పాను కదా, మనం మొదటగా చేసే సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్ అయిపోతుంది. తర్వాత ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్
ఎప్పుడైతే మనకి ఎన్ని రోజులు కావాలి అనుకుంటున్నామో ఈ వెహికల్ అన్ని రోజులకు మనమైతే అమౌంట్ ముందే పే చేయాలి, అంతేనా? ముందే పే చేయాలి. ముందే పే చేయాలి. పర్ డే 175. ఇది ఫిక్సా? ఏమైనా ఇది ఫిక్స్. డిస్కౌంట్ ఏం ఆల్రెడీ జొమాటో నుంచి. ఓకే, ఇది జొమాటో నుంచి డైరెక్ట్ టైప్ అయి ఉంటారు కాబట్టి పర్ డేకి 175 రూపీస్ అనేది ఫిక్స్. ఓకేనా? వెహికల్ అయితే చూడటానికి కొంచెం లిటిల్ బిట్ ఇది చెత్తకు లాగుందన్న. అన్న ఇప్పుడు ఈ వెహికల్స్ మన జొమాటో రైడర్స్కే కాకుండా సీనియర్ సిటిజన్స్కి ఎవరికైనా సేల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? సేల్స్ తీసుకోవచ్చు అన్న, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మనం సేల్స్ కూడా ఉందా? సేల్స్ కూడా ఉంది. ఓకే, సేల్స్ అయితే ఈ వెహికల్ ప్రైస్ ఎంత? ఈ వెహికల్ ప్రైస్ వచ్చి 55,000 అన్న. 55,000. ఓకే, అంటే ఈ వెహికల్ జస్ట్ 55,000 రూపీస్ ఇక్కడ పే చేసేసి మనం తీసుకుపోవడం. రిజిస్ట్రేషన్ ఏముండదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఇంజన్ ఇప్పుడు మనకి మోటార్ వచ్చేసి మనకు 1 year వారంటీ, కంట్రోలర్ కూడా 1 year వారంటీ తోటి వస్తుంది. దీని చార్జర్ వచ్చేసి 6 months వారంటీ ఉంటుంది. మనకి బ్యాటరీ ఫిక్సిబుల్ బ్యాటరీ ఉంటుంది. 1 year వారంటీ. 1 year వారంటీ ఉంటుంది. ఇన్ కేస్ బ్యాటరీ ఖరాబ్ అయితే దాని ప్రైస్ ఎంత ఉంటుంది? బ్యాటరీ ప్రైస్ మనకు 15,000 రూపీస్ పడుతుంది. ఓకే, మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రోడ్ నియర్ బై ఉంటే వెళ్ళి మన సర్వీస్ పర్సన్ వెళ్ళి చూస్తారా? ఓకే, సో మీలో ఎవరైనా సీనియర్ సిటిజన్కి ఈ వెహికల్ ప్రొవైడ్ చేయాలి, గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ వెహికల్ చూడండి, షోరూమ్కి రండి, వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, కంఫర్టబుల్గా ఉందా లేదా అని చూడండి. చూసిన తర్వాత అన్ని విధాలా ఈ వెహికల్ మీకు సూట్ అయ్యింది అనుకుంటే అప్పుడు ఈ వెహికల్ని మీరు బై చేయండి. ఓకేనా అన్న? ఇప్పుడు మన దగ్గర ఈ ఒకే మోడల్ కాకుండా ఇంకా వేరే మోడల్స్ ఏమన్నా? అంపోజ్ ప్లస్ అని ఇంకో మోడల్ ఉంది అన్న మన దగ్గర. దాంట్లో కూడా 3 కలర్లు కూడా ఒకటే అంపోజ్ అన్న. ఇవి దీంట్లో అంపోజ్ ప్లస్ అని ఉంది, అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, అవి కూడా చూపిస్తారన్న? చూపిస్తాను అన్న. ఇది అంపోజ్ ప్లస్ అన్న. దీని డిజైన్ కొంచెం వేరే వచ్చింది, వేరే లుకింగ్ ఉంటుంది. అవును, దీంట్లో ఎల్ఈడి స్ట్రిప్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్. సో రెండు వెహికల్కి డిస్క్ ప్యాడ్సే కదన్నా? రెండు వెహికల్కి డిస్క్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్, వెనకాల రేర్ హబ్కి వచ్చేసి డ్రమ్ ప్లేట్స్ ఉంటుంది. ఓకే, సో ఈ వెహికల్ టాప్ స్పీడ్ కూడా సేమ్ అన్న? సేమ్ ఉంటుంది అన్న, లో కేటగిరీ. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా చిన్న లగేజెస్ ఏమైనా తీసుకెళ్ళాలంటే కూడా దీంట్లో కెరియర్ది కూడా ఉంది అన్న. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ ఎంత వరకు మనకి కెపాసిటీ ఉంటుంది? లగేజ్ వచ్చేసి అన్న మనము 180 kgs వెయింగ్ కెపాసిటీ ఇస్తున్నాము. 180 kg. ఓకే, ఇప్పుడు లగేజ్ క్యారీ అంటే అదని చెప్తున్నారా మీరు? అవునవును. అంటే ఏ వెహికల్ కావాలన్నా ఫిట్టింగ్ చేసిస్తారా? దీంట్లో వచ్చే మోడల్స్కి సెట్ అయ్యేదానికి ఈ వెహికల్లో మనం ఫిట్ చేసి ఇస్తాము. ఓకే, సేమ్ అన్న. మనకి దీంట్లో ఇంకోటి సెట్టింగ్ బటన్ అని ఉంటుంది దీంట్లో. ఓకే, మనకి ఎప్పుడైనా మనకు త్రోటాల్ కానీ ఏమైనా ఖరాబ్ అయినా సరే డిస్ప్లే ఆన్ ఉండేసరికి మనకు ఈ సెట్టింగ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు 5 to 10 kilometers రేంజ్ వెళ్తుంది అన్న. సర్వీస్ మీరు దగ్గర ఉన్నారనుకోండి, యాజ్ ఇట్ ఈస్ సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేస్తే మనం సాల్వ్ చేసి ఇచ్చేవచ్చు. ఓకే, ఓకే. ఇప్పుడు దీని స్పేర్ పార్ట్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్న. ఓకే, మన అడ్రస్ ఎక్కడన్నా? అడ్రస్ వచ్చేసి మన నిజాంపేట్ హోలిస్టిక్ హాస్పిటల్, బృందావన్ కాలనీ, రోడ్ నెంబర్ 10. ఓకే అన్న, ఇప్పుడు నాకు 2 మోడల్ చూపించారు, అంపోజ్ ప్లస్. స్విగ్గీ జొమాటో చేసే వాళ్ళకి జొమాటో చేసే వాళ్ళకి అవి ఇస్తారా, ఇవి ఇస్తారా? జొమాటో చేసే వాళ్ళకి అవి ఇస్తాం అన్న, అంపోజ్ వెహికల్స్ ఇస్తారు. సో మెయిన్ ఈ బీబీఎం వాళ్ళ మెయిన్ థీమ్ వచ్చేసరికి ఫస్ట్ జొమాటో వాళ్ళతో టైప్ అయ్యారు. మీరు ఎవరైనా సరే జొమాటోలో వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి రెంటల్ పర్పస్లో వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కోసం వెహికల్స్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఈ వెహికల్స్ అయితే సూటబుల్ అవుతాయి. సో లో స్పీడ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అరౌండ్ 60,000 లోపలే ఈ వెహికల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా చేయనవసరం లేదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మనం లో ఫ్యూయల్ కాస్ట్తో ఎక్కువ రేంజ్ అయితే ట్రావెల్ చేయొచ్చు. అరౌండ్ 1 ఫుల్ ఛార్జ్తో 60 to 70 kilometers వరకు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. అంతేకాకుండా లగేజ్ క్యారియర్ కూడా పెట్టారు. మనం లోకల్లో మన విలేజ్లో సామాన్లు క్యారీ చేయాలంటే క్యారీ చేయొచ్చు. అప్ టు 180 kgs వరకు మనకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ వెహికల్ కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా వాళ్ళు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ కూడా చూశారు కదా. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వెహికల్స్ మనం బై చేయొచ్చు, అట్ ద సేమ్ టైం జొమాటో వాళ్ళకి రెంట్ కూడా ఇస్తున్నారు. ఒకసారి అయితే షోరూమ్కి వచ్చి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత వెహికల్స్ అన్నీ చూసుకోండి, ఓకేనా? వెహికల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి భయ్య. సో లో స్పీడ్ వెహికల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, లో స్పీడ్ వెహికల్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది, నచ్చింది అనుకుంటా. ఇలాంటి మన మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.